నమస్తే D5 న్యూస్ స్వాగతం. నా పేరు సూర్య. అనకాపల్లి AM/AL కాలేజ్ కొత్తూరు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. అనంతరం దీపం పథకంలో భాగంగా కొత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న మేడిశెట్టి రాధా స్వగృహంలో దీపం పథకంలో భాగంగా సిలిండర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఏపీయూఎఫ్ ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బుద్ధా నాగజగదీష్, గవరా కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, కాయల మురళి, కొట్ని బాలాజీ, గెడ్డం బుజ్జి, PVSN రాజు, మేడిశెట్టి సత్తి, సర్పంచ్ ఏపీటీసీ నాగేశ్వరరావు, ఎంపీటీసీలు తదితర నాయకులంతా కలిసి పుష్పగుచ్చంతో స్వాగతం ఘనంగా పలికారు. రాజకీయ నాయకులు రామకృష్ణ గారితో కలిసి ఈ ఇంట్లో మేము కుటుంబ సభ్యులతో టీ తాగి వాళ్ళు ఏ విధంగా దీపం 2 పథకాన్ని ఉపయోగించుకున్నారో వాళ్ళు చెప్పినప్పుడు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం. 81 లక్షల కనెక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ బుకింగ్స్ చేసుకున్నాయి. ప్రతి ఇంటికి ఈ దీపం 2 పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ అమౌంట్ని సుమారు 850 రూపాయలు పర్ సిలిండర్, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ అనకాపల్లి జిల్లాలో దాదాపు 2,20,000 కనెక్షన్స్లో ఆల్రెడీ 1,75,000 మంది LPG గ్యాస్ కనెక్షన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు. ఇది చాలా పారదర్శకంగా, చాలా సింపుల్గా చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి 3 నిబంధనలు పెట్టాం. అదేంటంటే మొదటిది మీకు కనెక్షన్ ఉండాలి, రెండోది మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీ దగ్గర రైస్ కార్డు ఉండాలి. ఈ 3 అనుసంధానం చేసుకుని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు 1967కి ఫోన్ చేస్తే తప్పకుండా అధికారులు స్పందిస్తారు. జిల్లా స్థాయిలో కూడా జాయింట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇది చాలా పారదర్శకంగా ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా సంవత్సరానికి 2,840 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా సూపర్ 6లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీని మేము నెరవేర్చుకుంటాం. నిజంగా మహిళల్లో ఎంతో ఆనందంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చాలా కష్టమైన పని. ప్రత్యేకంగా రాష్ట్రంలో మనకున్న ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షించి సంక్రాంతి లోపు మనం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్దామని ఒక మంచి ఆలోచనతో చేశారు. మార్చి 31వ తారీఖు వరకు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు మొదటి సిలిండర్. దాని తర్వాత